తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. సిడబ్ల్యూసీ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా దాదాపు ముగింపు దశకు రావడంతో జాబితా ప్రకటనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. తుది దశ చర్చల అనంతరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ రాత్రికి లేదంటే రేపు కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తొలి జాబితాలో 8 నుంచి 10 మంది తెలంగాణ అభ్యర్థుల పేర్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. సిడబ్ల్యూసీ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా దాదాపు ముగింపు దశకు రావడంతో జాబితా ప్రకటనకు సిద్ధమయ్యారు. ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. తుది దశ చర్చల అనంతరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ రాత్రికి లేదంటే రేపు కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తొలి జాబితాలో 8 నుంచి 10 మంది తెలంగాణ అభ్యర్థుల పేర్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ అక్కడ తెలంగాణకి సంబంధించి ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తారు అండ్ ఎవరెవరు పోటీ చేస్తారు, ఇలాంటి అంశాలన్నీ కూడా అక్కడ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కసరత్ అంతా కూడా కంప్లీట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యావని ప్రధానంగా కాంగ్రెస్ కమిటీకి సంబంధించి సమావేశం, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విభాగం ఉందో ఆ విభాగానికి సంబంధించి రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సమావేశం కానుంది. ఈ కీలక సమావేశానికి రాష్ట్రం నుంచి సిఈసి సభ్యుడిగా ఉన్న సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వీరు ఆల్రెడీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సాయంత్రం అక్కడ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా 100 మందితో కూడిన జాబితాను విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. దానిలో భాగంగా తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులను కూడా దాదాపుగా ఫైనలైజ్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లని జాబితాలో పొందుపరిచే అవకాశం ఉంది. దానికి ఫైనల్ గా రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి వీళ్ళ ఒపీనియన్ తీసుకోవడం, అట్లాగే ఫైనల్ గా ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సెలక్షన్ చేసిందో అభ్యర్థుల్ని, ఆ అభ్యర్థుల్ని అధికారికంగా 100 మంది జాబితాలో ప్రకటిస్తారా, సపరేట్ గా ప్రకటిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా సికింద్రాబాద్, చేవెళ్ల, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ ఈ ఎంపీ స్థానాలకు సంబంధించి ఆల్రెడీ ఫైనలైజ్ అయింది. దానికి సంబంధించిన అభ్యర్థుల వడపోత కూడా పూర్తయింది. ఈ అభ్యర్థులని అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నుంచి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దానికి ఆమోదముద్ర వేసిన తర్వాత ఇవాళ సాయంత్రమా రేపు మధ్యాహ్నం వరకు ఒక తొలి జాబితాని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే అవకాశం ఉంది. బీజేపీ 9 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. బీఆర్ఎస్ కూడా 5 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఎంపీ సీట్లు ఏవైతున్నాయో వాటికి అభ్యర్థులు దాదాపుగా కసరత్తు పూర్తయింది కాబట్టి వాళ్ళ పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. రైట్ వాసు, థాంక్యూ.